అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఇప్పుడు హ్యాండ్ డిజైన్ చూద్దాము. హ్మ్. షోల్డర్ దగ్గర నుంచి పక్కకి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. మళ్ళీ పైనుండి కిందికి షోల్డర్ దగ్గర నుంచి కిందికి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, ఇలా వి షేప్ అయితే గీసుకోవాలి. గీసుకొని దీన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 హ్యాండ్స్‌కుంటాయి కదా! లైనింగ్ పక్కకు పెట్టేయండి. మెయిన్ క్లాత్ కూడా 2 హ్యాండ్స్ ఒకటి పక్కకు పెట్టేయండి. ఒకటి తీసుకొని ఇది మంచిది. ఇది లోపలికి పోయే సైడ్ అనమాట. ఇప్పుడు మనకు లోపలికి పోయే సైడ్‌కే లైనింగ్ కట్ చేసుకున్న లైనింగ్ వేసి ఇలా మొత్తము కుట్టుకుంటూ రావాలి. అంటే మనం వి షేప్‌లో కట్ చేసుకున్నాం కదా! అది ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని మనము కట్ చేయాలి. లైనింగ్ కట్ చేసినాం కానీ మెయిన్ క్లాత్‌నైతే కట్ చేయలేదు కదా! అందుకనే ఇలా మెయిన్ క్లాత్ మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్‌ని తీసుకొని దాన్ని 3 ఇంచుల వెడల్పు తీసుకొని అది క్రాస్‌గా కట్ చేసుకున్న 3 ఇంచుల వెడల్పు తీసుకొని క్రాస్‌గా కట్ చేసి దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మడతేసి కుట్టుకురావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ సైడే పెట్టాలి చూడండి. లైనింగ్ సైడ్ పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి. అయితే ఇది కుట్టుకుంటూ వచ్చేది మూల వరకు ఇంగో ఇదిగోండి అంతవరకే కుట్టుకుంటూ రావాలి. మూల దగ్గరికి కుట్టుకుంటూ రావద్దు. కొద్దిగా ఇదిగోండి నేను మూలకు ఇవతల సైడ్‌కే కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు దారం కట్ చేయండి. చూసిర్రు కదా! ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పుడు దీన్ని ఇలా హ్యాండ్‌నైతే మడవండి. ఇదిగోండి ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ పీస్ ఉంది కదా! దాన్ని కూడా ఇలా మనము ఆ వి షేప్ ఎలా ఉందో అలా మడుచుకోండి ప్రస్తుతానికి. మడుచుకున్న తర్వాత మనకు క్లాత్ ఇదిగోండి గోల్డ్ కలర్ అనేది ఇలా వచ్చేస్తుందనమాట. అంటే మనకు గోల్డ్ కలర్ క్లాత్ పైన కొద్ది ఎక్స్ట్రా ఉంటుంది. కిందికొచ్చేసరికి సమానంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా కుట్టుకుంటూ రండి. మీకు ఇది ఒకవేళ కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది. వీ నెక్, బ్యాక్ ఇప్పుడు కుట్టినాం కదా! ఫస్ట్ అయితే కుట్టిన తర్వాత దాన్ని కొద్ది క్లాత్ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని వెడల్పని ఇప్పుడు హ్యాండ్‌ని మొత్తం ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు మనము కుట్టుకున్న గోల్డ్ క్లాత్ ఉంది కదా! దాన్ని మధ్యలో కుట్టిన దాన్ని అటు సైడ్, ఇటు సైడ్ కుట్టు దగ్గర అనేసి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కుట్టుకుంటూ వచ్చినామో అక్కడి వరకు కుట్టుకుంటూ వచ్చి అక్కడ నీడిల్ దింపండి. అంటే మూలలో నీడిల్ దింపాలి. దింపి మళ్ళీ కుట్టుకుంటూ రండి. నేను చెప్పిన దానికంటే మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైంది కదా! ఇలాగే కుట్టుకుంటూ రండి. మధ్యలో అయితే చిన్నగా ఒక ఘాటు పెట్టండి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా! మీకు ఇదిగోండి ఆ చిన్న పావించు క్లాతు అటు సైడే ఉంచి గోల్డ్ కలర్ క్లాత్‌ని కూడా అటు సైడ్ అని దాని మీద గోల్డ్ కలర్ క్లాత్ మీద కుట్టుకుంటూ రావాలి. మూల దగ్గరకొచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రండి. ఇక్కడ మీరు దారం మార్చాల్సి ఉంటుంది. గోల్డ్ కలర్ దారం పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రెడ్ పెట్టినాం. గోల్డ్ కలర్ పెట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ అంటే మంచి సైడ్ తిప్పుకొని ఇప్పుడు మనం కుట్టేడుందో ఆ కుట్టు నుంచి ఇవతలకి అంటే మనకు గోల్డ్ కలర్ క్లాత్ అనేది మొత్తం ఇలా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఈజీగా వి షేప్ అనేది వచ్చేస్తది. ఇప్పుడు ఇదైతే మీరు వెనక బ్యాక్ సైడ్ వీ నెక్ పెట్టుకున్నారనుకోండి బ్లౌజ్‌కి ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బావుంటుంది. లేదంటే హ్యాండ్స్‌కి కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా డిజైన్ అయితే ఈజీగా సింపుల్‌గా వి షేప్‌లో అయితే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మనం పిల్లలకు కుట్టేటప్పుడైనా, మనం బ్లౌజ్‌లో కుట్టుకునేటప్పుడు, లేదంటే మనము డ్రెసెస్ కుట్టుకునేటప్పుడైనా కానీ చాలా బావుంటుంది ఈ డిజైన్. ట్రై చేయండి మీరైతే. ఇలాగా మనం ఇటు సైడ్ కూడా మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక 4 ఇంచుల క్లాత్ తీసుకోండి. రెడ్ తీసుకొని దాన్ని ఇలా లోపల సైడ్‌కి ఉన్నదాన్ని లోపలికి మడిచేయండి. మడిచేసి ఇప్పుడు పైనంగా ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా కుచ్చులు పెట్టండి. పెద్ద పెద్దగా పెట్టొద్దు. చిన్న చిన్నగా మాత్రమే పెట్టాలి. ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే మనము హ్యాండ్ ఉంది కదా వి షేపు దానికి ఇలా పెట్టుకోవాలి. మనము ఇప్పుడు ఎలాగో షోల్డర్ మనము ఫ్రంట్, బ్యాక్ బ్లౌజ్‌కి అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అతుకు పెడతాం కదా! ఇప్పుడు ఇక్కడ ఈ కుట్టు అనేది అది మనకు అటాచ్ కుట్టాలనమాట. కుచ్చులు మనకు డ్రెసెస్‌కి వస్తుంది చూసిర్రా అలాగనమాట. ఇదిగోండి చాలా బావుంటది. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కింది సైడు ఇలా పైపింగ్‌కైతే క్లాత్ కట్ చేసుకొని ఇలా ఒక పావించు వదిలేసి కుట్టుకుంటూ రండి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ థ్రెడ్ లోపల పెట్టేసి థ్రెడ్ మనం కుట్టిన దారం ఉంది కదా! దారం దగ్గర పెట్టాలి. పెట్టేసి ఇలా
ఆ దారంను వదిలేసి ఈ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రండి. ఇలా పైపింగ్ అయితే మొత్తం ఇలా కుట్టేటప్పుడు సన్నగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇది రివర్స్ ఇలా తీసి డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయడమే. చాలా ఈజీగా, చూడ్డానికి చాలా బావుంటది. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, డ్రెస్సులకైనా వేటికైనా చాలా బావుంటది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.